ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, అసలు ఫైట్ ఎలా జరుగుతుంది, మళ్ళీ క్రాస్ ఓటింగ్ పడుతుందా, స్టార్మా ముద్దుబిడ్డలందరూ కలిసిపోయారా, ఇట్స్ స్టార్మా వర్సెస్ కామనర్స్లో అవబోతుందా, ఆర్ అలా చేస్తారా, ఎవరిని బలిపశువుని చేయబోతున్నారు ఈ సీజను, డేంజర్ జోన్లో ఎవరున్నారు, సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, సుమన్ శెట్టికి ఎందుకు అంత ఫేవరిజము, ఇవన్నీ నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా లెస్ దాన్ 8 to 9 minutesలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీ తరపు నుంచి నాకు కావాల్సిన ఒకే ఒక్కిందిరా వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్, లైక్ చేయండి. గట్టిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కుదిరితే హైప్ ఇవ్వండి. కామెంట్స్లో ఈ వారం మీరు ఎవరిని నామినేట్ చేయండిరా, ఎవరికి ఓటేస్తున్నారు, 7 ఉన్నారు కదా, అందులో ఎవరికి ఓటేస్తున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీరు కామ్గా ఉన్నారా లేకపోతే ఇంకెవరికైనా ఓటేస్తున్నారా? నాకు వచ్చే సంకేతాల ప్రకారం ఏదో జరిగింది, నిన్న ట్రిపుల్ ఆర్ మూమెంట్ ఏదో జరిగింది, దాని తర్వాత కలిసిపోయారని పిల్లలిద్దరూ. చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి ఎవరికి ఓటేస్తున్నారు. నెక్స్ట్ డిమాన్ పవన్ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, రితు చౌదరి ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, నాకు ఇవి తెలియాలి. అండ్ దివ్య నిఖితా ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు. ఓకే, మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ ఫ్యాన్స్ మీరు ఇప్పుడు ఎవరికి ఓటేస్తున్నారు, సైలెంట్గా చూస్తున్నారా లేకపోతే మీరు ఎవరికైనా ఓటేస్తున్నారా కూడా మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. మొదలు పెడతాం ఇంకా. సో బేసిక్గా ఈ సీజను అస్సాం వెళ్ళిపోయింది, దాన్ని మనం ఏం మార్చలేము. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కన్నింగ్గా ఆడుతున్నారు, బొక్కలో బాండ్లు పెట్టుకుంటున్నారు. అలా వెళ్ళిపోతుంది, సప్పగా వెళ్ళిపోతుంది. ఎవరు రైవలరీ పెట్టుకోవట్లేదు. ఎందుకు రైవలరీ పెట్టుకోవట్లేదురా అంటే సింపుల్ అబ్బా, వాళ్ళకి హింట్లు బేభత్సంగా వచ్చేసాయి. ఫస్ట్ పొజిషన్ తనూజ అని వచ్చిన తర్వాత తనూజ ఏమో నీట్గా సేఫ్గా ఆడుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ వాళ్ళు సేఫ్గా ఆడుకుంటే చాలు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు సస్టైన్ చేసుకుంటే చాలు. సో మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు. కళ్యాణ్ పడాలని కాసేపు పక్కన పెడతా, ఇమాన్యుయల్ది నాకు నిన్న చెడ్డ చిరాకు వచ్చింది. ఇంక ఇమాన్యుయల్ మీద హోప్స్ కూడా పోయాయి, ఇంకా లేదు కూడా. మీ ఓడే తవ్విసుకొని ఇంకా సిమెంట్ వేసుకున్నాడు, ఇంక రాడు, లోపలే సమాప్తే. ఇన్నిసార్లు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినా కూడా సేఫ్ ఆడి ఎట్టకేళ్ళకి నేను అట్లీస్ట్ ఓపెన్ అయ్యి గట్టిగా మాట్లాడాడరా, బీభత్సమైన పాయింట్లు పెట్టాడరా, తనూజని ఎక్స్పోజ్ చేశాడరా అని సూపర్ రాంబాబు అని చెప్పి అందరూ ఇలాగ చప్పట్లు కొట్టే టైంకి నామినేషన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ ఆర్ మూమెంట్లో లాగా ఇలా పట్టించుకున్నారు, కన్ఫెస్ చేసేసుకున్నారు, సారీలు చెప్పేసుకున్నారు. ఇమ్ము నాకు నువ్వంటేనే ఇష్టం ఇమ్ము. అక్కడ సీరియల్ యాక్టింగ్, మనోడు జబర్దస్త్ యాక్టింగ్ ఏంటి, తనూజ బయట నాకు ఈమె ఫ్రెండ్ అయినా బెస్ట్ ఫ్రెండ్, రీతు బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వే తనూజ, నాకు నువ్వే నా ప్రాణం, నువ్వే పాపే నా ప్రాణం. ఏం నిన్ను మాట్లాడినాడు తనూజ అని కాసేపు పక్కన పెడతాం. తనూజ నీట్గా ఆ పొజిషన్ కాపాడుకుంటుంది, ఆ సీరియల్ యాక్టింగ్ చేసుకెళ్ళిపోతుంది. తనూజ ఫ్యాన్స్ రిలాక్స్, ఆ కాసేపు అలా ఉన్నాను. ఇమాన్యుయల్ ఎంత సేఫ్ అంటే నిన్న మొత్తం అంతా అవతల మీద తోసేస్తున్నాడు, కళ్యాణ్ మీద తోసేస్తున్నారు, వాళ్ళ మీద తోసేస్తున్నారు, వీళ్ళ మీద తోసేస్తున్నారు, భరణి మీద తోసేస్తున్నాడు తప్ప మనోడికి నిజంగానే చాలా ఉందంట. ఆఫ్ లేట్ మనోడు ఎంత దరిద్రంగా మాట్లాడాడు, సీరియల్ యాక్టింగ్ గురించి మాట్లాడాడు, ఆ కావాలని చెప్పి ఆ నాన్న వాడుకుంది అని చెప్పాడు, ఆ డ్రామా పండుతుందని చెప్పి అలా చేస్తుందని చెప్పాడు, సేఫ్గా ఆడుతుందని చెప్పాడు, కన్నింగ్గా ఆడుతుందని చెప్పాడు, చచ్చిపోయిన మొక్కకి నీళ్ళేసి పోసేవని చెప్పిన దానికి వేరే వర్షంలో ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఏందిరా స్వామి ఇంత సేఫ్, మరి ఎంతోటి దానికి నిన్న ఎందుకు డైలాగ్ దేకో మేర హీరోయిజం ఇప్పుడు చూపిస్తా అన్నావు, ఇదా దిస్ ఈజ్ కాల్డ్ ప్యూర్ సేఫ్ గేమ్ ఫ్రమ్ ఇమాన్యుయల్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, చుక్కామా కేటగిరీ బిడ్డలంతా కలిసిపోయి కామనర్లో ఏకైక ఛాన్స్, టాప్ 5లో ఉన్న ఛాన్స్ ఇద్దరికి ఉంది యాజ్ ఆఫ్ నో, ఇద్దరు పవన్లే. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. అట్లీస్ట్ కళ్యాణ్ పడాలాకి సెకండ్ పొజిషన్లో ఫైట్ ఉండేది. మెల్లిమెల్లిగా ఆ సెకండ్ పొజిషన్ ఈ ముద్దు బిడ్డలే తీసుకొని చుక్కామా కేటగిరీలో వచ్చిన వీళ్ళకే 1, 2 అని పెట్టి ఫస్ట్ లేడీ విన్నర్ అని చెప్పి ఆ కేటగిరీ, సెకండ్ ఒక కమీడియన్ మా చుక్కామా కేటగిరీ నుంచి ఒక కమీడియన్ రన్నరప్ అయ్యారని చెప్పి కామనర్కి 3వ పొజిషన్ ఇచ్చి అని చెప్పి కళ్యాణ పడాలిగా ముఖం మీద పడేసి డిమాండ్ పవన్ ఉంచుతారో తెలియదు, ఉంచితే ఒకవేళ 5వ పొజిషన్ పెడేస్తారు. ఇదే జరగబోతుంది. ఇది ఏమైనా మార్చగలమా అంటే అది ఎవరి చేతుల్లో ఉంది, డిమాండ్ పవన్, కళ్యాణ పడాలి. వాళ్ళు ఏమైనా మార్చుతున్నారంటే వాళ్ళు మార్చట్లేదు, వీళ్ళు పత్యాపారం వీళ్ళది. డిమాండ్ పవన్కి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిన మొన్న హ్యూమిలేషన్ తర్వాత నిన్న నామినేషన్ గట్టిగా మంచిగా ఫైర్ అయ్యి ఉంటే వేరే లెక్క ఉందును, మనోడు చేయట్లేదు. దాని తర్వాత మళ్ళీ మిడ్ నైట్ రివ్యూ చేద్దాం అంటే అక్కడ కూడా అదే రోత కంటెంట్ రీతితో కాపాడలేడు, రెస్ట్ ఇన్ పీస్. కళ్యాణ్ పడాలా ఏమైనా అంటే సేఫ్, మళ్ళీ మనోడు సేఫ్ చెప్తున్నాడు. అంత సున్నితంగా చెప్పే కంటే మీరు సేఫ్ ఆడారు, మీరు ఇలా కలిసిపోవడం నచ్చలేదు, ఇలాగ మీరు కలిసి నామినేట్ చేయడం ఇలా ఈ టోన్లో చెప్పకుండా గట్టిగా చెప్పితే ఒక రైవలరీ సెట్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి జనరల్ ఆడియన్స్ రెడీగా ఉన్నారు, కానీ మనోడు బ్రేక్ ఇవ్వట్లేదు.
తనూజ మీద అది ప్రేమో తెలియదు, అట్రాక్షనో తెలియదు, ఏమో తెలియదు, కానీ ఎదురు వెళ్ళట్లేదు, వెళ్ళడు కూడా. సో కళ్యాణ్ పడాల ఎలా వెళ్తాడు? ఫర్గెట్ అబౌట్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ కూడా పోయేటట్టు ఉంది. మూడో పొజిషన్లో ఉంటాడు, ఎందుకంటే లాస్ట్కి వీళ్ళిద్దరే వెళ్తారు, ఎందుకంటే వీళ్ళు ట్రిపుల్ ఆర్ అయిపోయారు కదా ఫివికాల్ లాగా. అది జరగబోతుంది, జరుగుతుంది కూడా. అది రిలీజ్ అవ్వాలి. పాప ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా డిమాండ్ ఫ్యాన్స్ అయినా రిలీజ్ అయినా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు మాత్రం పాజిటివ్ సీన్లు ఎన్ని కట్ చేసుకుంటారు? అక్కడ లేవు. మనం ఎప్పుడూ అటే ఇంక్లైన్ అయిపోతుంటే ఎలా వస్తుంది రైవల్రీ? ఆమెమో సెట్ చేసేస్తుంది నీట్గా. ఇక్కడ తనూజని మెచ్చుకోవాలి గేమర్ లాగా, ఆ పొజిషన్ సేఫ్ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఫైర్లా వస్తే నీళ్ళు జల్లేస్తుంది. నీళ్ళు జల్లించుకోకూడదు కదా, మీరు కూడా ఒక ఫైర్లా వెళ్ళాలి కదా. అప్పుడు ఫైర్ మిక్స్ అయ్యి వైల్డ్ ఫైర్ వస్తుంది కదా, అది కదా మనకు కావాలి. చెయ్యరు, ఇన్ని ఇన్పుట్లు వచ్చినా మీరు చెయ్యరు. సో అది జరుగుతుంది ఫ్రెండ్స్. సో రాబోయే కాలంలో ఇది జరుగుతుంది అని అనిపిస్తుంది. లైక్ ఈ ఇద్దరు ఫస్ట్ సెకండ్ ఉంది, థర్డ్ పొజిషన్ కామనర్ ముఖం మీద పడేస్తారు అనిపిస్తుంది. చూద్దాం. సో ఫస్ట్ పొజిషన్లో ఎంత చెప్పిన తర్వాత కూడా పేరు మార్చి తెలవంటే చండాలంగా ఉండదు. తనూజ పుట్టస్వామి ఏదో స్వామి, ఆమె ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. యునానిమస్గా తనూజ గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారబ్బా, ఇందులో డిబేటే లేదు. దిస్ ఈజ్ నాట్ ఒపీనియన్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. స్టేట్మెంట్ కూడా కదా, ఫ్యాక్ట్. బలంగా ఏంట్రా అంటే నిన్న దెబ్బతో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా కొన్ని ఓట్లు పడుతున్నాయంట క్రాస్ ఓటింగ్. అందుకే అడిగాను, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ జెన్యున్గా గుండె మీద చేసుకుని చెప్పండి మీరు ఎవరికి ఓటేస్తారని. సో తనూజ పుట్టస్వామి గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. బట్ కళ్యాణ్ పడాలకి తనూజకి మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా డిఫరెన్స్ ఉంది. అది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు, ఎందుకంటే అక్కడ రైవల్రీ మెయింటైన్ చేయట్లేదు, సాఫ్ట్గా వెళ్తున్నాడు. వర్కౌట్ అవ్వదు. సరైన ఎపిసోడ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉండాలి కదా ఫైర్. ఇక్కడ ఏం లేదు, అక్కడ సాఫ్ట్ కార్నర్ పెట్టుకొని ఉంటే ఎలా అవుతుంది? అవ్వదు. సో సెకండ్ పొజిషన్ కళ్యాణ్ పడాల. మూడో పొజిషన్ ఎవరు? మన సుమన్ శెట్టికి ఎందుకు ఓట్లు పడుతున్నాయంటే నేను చెప్పలేను, ఇంకంతే. కొన్ని ఓట్లు అలా పడుతూ ఉంటాయి, అవి కంటిన్యూ అవుతాయి. అన్నీ ఏం చేసినా, అన్ని కంట్లో ఏదైనా పడి ఏడిచినా కూడా బయట అందరూ ఏడ్చేసేటట్టు ఉన్నారు. అలా సీన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆయన కూడా ఒక ముద్దు బిడ్డల్లో ఆయన కూడా ఒక బిడ్డ. ఆయనకి ఇవాళ అంత పెద్ద కాంప్లికేటెడ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ ఫోన్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఒకళ్ళని లేపి వాళ్ళ పొజిషన్లో వెళ్ళి కూర్చొని నించుంటే అది సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయిపోయింది. ఖతం, టాటా బై. సుమన్ శెట్టి గారు టాప్ 5కి వచ్చినా మీరు ఆశ్చర్యపోకండి. థర్డ్ పొజిషన్లో పెట్టినా కూడా నేనైతే ఆశ్చర్యపోను, అలవాటు పడిపోయింది బాడీ. ఓకే, ఫోర్త్ పొజిషన్ సంజన గల్రాని గారు. ఆమెది ఏం పసలేదబ్బా, ఏదో బండి వెళ్తుందంటే వెళ్తుంది, కానీ ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్న సీను ఇప్పుడు లేదు. ఆమె నడిపిస్తున్నారు బండి, జస్ట్ నేమ్ సేక్. బట్ కాస్త కోస్త కొంచెం జెన్యున్ క్యాండిడేట్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఫోర్త్ పొజిషన్లో. ఫిఫ్త్ ఎవరు ఉన్నారు? లాస్ట్ 2 వచ్చేసరికి ఫిఫ్త్ రాము కూడా ఈసారి ఆల్మోస్ట్ సేవ్ అవుతాడు. ఎందుకు రాము సేవ్ అవుతాడంటే అందరూ రాము అంటారు, కానీ రాము ఫస్ట్ నుంచి నామినేషన్స్లో ఉండడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ బిల్డ్ అయిపోయింది. అదే అడ్వాంటేజ్, ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వస్తే అలవాటు పడతారు జనాలు ఓట్లేయడం. అలాగే రాముకు ఓట్లేయడం జనాలు అలవాటు పడ్డారు. రాము అక్కడ ఆట ఆడిపోయినా, సింపతి గేమ్ చేసినా, స్కన్నింగ్ గేమ్ చేసినా జనాలకి అలవాటు పడ్డారు, హ్యాబిట్యూట్ అయ్యారు. సో హ్యాబిట్యూట్ అయిన తర్వాత కష్టం. సో ఆయన కూడా సేఫ్ అవుతాడు. ఈసారి దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డబుల్ ఎలిమినేషన్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే సాయి, శ్రీనివాస్ అండ్ భరణి ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ సీజన్ 9. ఇంకోసారి రీ ఎంట్రీలు ఇస్తే జనాలు ఊరుకోరు. సో భరణి గారికి ఏదైతే మద్దతు వచ్చిందో ఫ్రమ్ తనూజ అది పోయింది నిన్న దెబ్బకి. అది పోవడమే మంచిది. ఆయన ఇండివిజువల్గా ఇప్పుడు కూడా ఆయనకి టైం ఉంది, గట్టిగా ఆడితే అప్పుడు భరణి గారు అటు వెళ్ళి రాము ఇటు రాడే ఛాన్స్ ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆయన అటు వెళ్లకుండా ఇలానే సేఫ్గా ఆడితే డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ పెడితే 99.99999% సాయి శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. ఆయన ఎలిమినేట్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఆయన పెద్ద ఇంపాక్ట్ ఏం ప్లే చేయలేదు. ఆయన ఒక మినీ నారదులాగా తయారయ్యాడు, గోడ మీద పిల్లిలా తయారయ్యాడు తప్ప ఆయన ఇంపాక్ట్ కానీ ఇంటెంట్ కానీ సీజన్ 9లో 0, ఇంకా చెప్పాలంటే నెగ్లిజిబుల్. సో ఎవరికి పెద్ద ఫరక్ పడదు. సో అంత ఫరక్ పడలేని ఎలిమినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ పెట్టడు ఈ సీజన్ గమనిస్తే. అండ్ 11th వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఒక 10 మంది ఉంటే కొంచెం సెట్ అవుతుంది, మరి కంజెస్టెడ్గా ఉండదు. కాబట్టి 13 మంది ఉన్నారు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వేస్తే -2, అప్పుడు 11 ఉంటారు. నెక్స్ట్ వీక్ ఒకళ్ళు పోతారు, అప్పుడు 10. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ అప్పుడు 10 మందిని మంచిగా నీట్గా బాగుంటుంది. వాళ్ళకి కూడా ప్రోమో కట్లు, ఈ కట్లు, ఆ కట్లు. సో ఓవరాల్గా అది జరగబోతుంది. కాంక్రీట్గా డబుల్ ఎలిమినేషన్ ఉందో లేదా అప్కమింగ్ డేస్లో చెప్తా. అందుకే మన ఛానల్ మీద కూడా కండిషన్ ఉంచండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ 65,000 చిల్లరకి దగ్గరలో ఉన్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా.
ఫాలో అవ్వడం ట్రై చేయండి. అక్కడ కూడా అప్డేట్స్ ఏమైనా వస్తే క్విక్గా అక్కడ పెడితే అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేస్తున్నాను, ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారు అండ్ ఎవరికి ఓటేశారు అండ్ ఎవరికి ఓటు అయిపోతున్నారు. అలాగే ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవ్వాలి, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఖాళీగా కూర్చున్నారా, సంజన గల్రాని గారికి ఓటేస్తున్నారా, లేకపోతే తనూజ పుట్టస్వామికి ఓటేస్తున్నారా, అలాగే దివ్య గారి ఫ్యాన్స్ ఎవరికి బర్నీ గారికి ఓటేస్తున్నారా, అలాగే డిమోన్ పవన్ ఫ్యాన్స్ కళ్యాణ్ పడాలకు ఓటేస్తున్నారా, శ్రీజ ఫ్యాన్స్ కళ్యాణ్ పడాలకు ఓటేస్తున్నారా, రితు ఫ్యాన్స్ మీరు మీ ముద్దు స్టార్మా కేటగిరీ వరకు వేస్తున్నారా, లేకపోతే ఎవరికి వేస్తున్నారో కామెంట్ చేయండి పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్.